హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరాదేవి చేసిన పనికి తల పట్టుకున్న రాజ్. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా రాజ్ వాళ్ళ నానమ్మ తాతయ్య అయితే రాజ్ వాళ్ళ రూమ్ లో ఉంటారు. అదే నానమ్మ మీరు మా రూమ్ లో ఉన్నారు అని రాజ్ అడుగుతాడు. అదేంట్రా ఉండకూడదా, ఇది మీ తాతగారు కట్టించిన ఇల్లు, మేము ఎక్కడైనా ఉంటాము అని ఇందిరాదేవి అంటుంది. ఏవండి, అమ్మమ్మ తాతయ్య గారు ఇక్కడ పడుకుంటా అని చెప్పారు కదా, మనం వెళ్ళి స్టోర్ లో పడుకుందాం లేండి, ఎందుకు వాళ్ళని అలా ఇబ్బంది పెడతారు అని కావ్య అంటుంది. ఏంటి స్టోర్ రూమా అని రాజ్ అంటాడు. అవును, మీకు గుర్తుందో లేదో పెళ్ళైన కొత్తలో నన్ను స్టోర్ రూమ్ లోనే పడేశారు మీరు, అప్పుడు తాగేసి వచ్చి అని కావ్య చెప్పబోతూ ఉంటే పాప ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఏం వద్దు అని రాజ్ అంటాడు. ఏంటండి చల్లగారు లేకపోతే మీకు నిద్ర పట్టదు అని ఆలోచిస్తున్నారా అని కావ్య అంటుంది. అవును, నాకు ఏసీ లేకపోతే నిద్ర పట్టదు, నీకు తెలుసు కదా అని రాజ్ అంటాడు. అదేం లేదు, మీరు పడుకున్న తర్వాత రోజు నేను ఏసీ ఆఫ్ చేస్తాను అని కావ్య అంటుంది. నేను లేచేటప్పటికి ఏసీ ఆన్ లోనే ఉంటుంది కదా అని రాజ్ అంటాడు. నేను మీకంటే ముందే లేస్తాను కదా, ఏసీ ఆన్ చేస్తాను అంతే అని కావ్య అంటుంది. ఈ రోజు నేను కళావతికి నా మనసులోని మాట చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడు ఎలా చెప్పాలి అని రాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకేంట్రా ఇక్కడే ఉన్నారు, వెళ్ళి మా రూమ్ లో పడుకోండి అని ఇందిరాదేవి అంటుంది. మీ రూమ్ లో ఏసీ లేదు కదా నానమ్మ అని రాజ్ అంటాడు. ఏసీ లేకపోతే ఏంట్రా, ఫ్యాన్ వేసుకోండి అని ఇందిరాదేవి అంటుంది. సరే అని రాజ్ కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.